అందరికీ నమస్కారం. ఈరోజు మనం అతి ముఖ్యమైన హెల్త్ టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం. అదే గ్యాస్ట్రిక్ సమస్య. ప్రస్తుతం ఉన్న జీవన సరళిలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. మనం తీసుకున్న ఆహారం గొంతు నుంచి ఆహార నాళం ద్వారా పొట్టలోని జీర్ణాశయంలోకి చేరుతుంది. అక్కడ ఆహారాన్ని జీర్ణం చేయడం కోసం ఆమ్లాలు మరియు పెప్సిన్ ఎంజైమ్లు ఉత్పత్తి అవుతుంటాయి. ఈ యాసిడ్స్ ఎక్కువ ఉత్పత్తి అయ్యే కొద్దీ కడుపులో గ్యాస్ట్రిక్ సమస్య మొదలవుతుంది. ఇక్కడ మనం చూసేది పెప్టిక్ అల్సర్. అల్సర్ అంటే ఏం లేదు, చిన్న పుండులాగా జీర్ణాశయంలో ఏర్పడుతుంది. హెచ్సిఎల్ ఎక్కువ ఉత్పత్తి అయినప్పుడు ఇలా డ్యామేజ్ అవుతుంది. ఈ గ్యాస్ సమస్య వలన గుండె అంతా మంటగా ఉంటుంది, కడుపంతా గ్యాస్తో నిండిపోయి ఉబ్బరంగా ఉంటుంది, ఆహారం తినాలనిపించదు, తేన్పులు వస్తూ ఉంటాయి, స్టమక్ పెయిన్ ఉంటుంది, వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, ఎక్కువగా వస్తూ ఉంటాయి, ఏం తిందామన్నా భయం వేస్తుంటుంది. ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు అనేక రకాలుగా ఉంటాయి. వాటిల్లో మొదటిది యాసిడ్ రిఫ్లెక్స్. దీన్నే గుండెల్లో మంట అంటారు. కడుపులో ఉత్పత్తి అయ్యే ఆమ్లం అన్నవాహికలోకి తిరిగి రావడం వల్ల ఛాతీలో మంటలాగా ఉంటుంది, అందుకే దీన్ని యాసిడ్ రిఫ్లెక్స్ అంటారు. పెప్టిక్ అల్సర్లు ఇవి జీర్ణాశయం లోపల పొరపై ఏర్పడ్డ పుండు లాంటి నిర్మాణాలు అన్నమాట. దీనివల్ల మంటగా ఉంటుంది. అజీర్ణం, డిస్పెప్సియా అంటే మనం తిన్న ఆహారం అరగక అసౌకర్యంగా ఉంటుంది. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, ఇది పెద్ద పేగులను ప్రభావితం చేసే దీర్ఘకాలిక సమస్య. అంతేకాకుండా కడుపు గ్యాస్తో నిండిపోయి ఉబ్బరంగా ఉంటుంది, వికారము మరియు వాంతులు అవుతాయి, విరేచనాలు జరుగుతాయి. గ్యాస్ట్రైటిస్, కడుపు లోపల పొర వాపుకి గురి కావడం అన్నమాట. ముఖ్యమైన ఇన్ఫెక్షన్ ఏంటంటే హెలికోబాక్టర్ పైలోరీ ఇన్ఫెక్షన్. ఈ బ్యాక్టీరియా వలన ఏర్పడిన అల్సర్స్ అనేవి చాలా ప్రమాదకరం. ఇవి క్యాన్సర్గా మారే ఛాన్సులు కూడా చాలా ఉన్నాయి. గ్యాస్ట్రిక్ సమస్యలు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైనది మన ఆహారపు అలవాట్లు. వీటి వల్ల ఎక్కువగా గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. రెండవది స్ట్రెస్ వల్ల కూడా మనకి గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. మరియు మెడికేషన్స్లో ముఖ్యంగా నాన్ స్టిరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అంటే ఐబుప్రోఫెన్, ఆస్పిరిన్ లాంటి పెయిన్ కిల్లర్స్ వలన గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. మన లైఫ్ స్టైల్, మనం తిని కూర్చుంటే మనకు అరగక కూడా గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. వయస్సు కూడా ప్రభావం చూపిస్తుంది. కీమోథెరపీ, ట్రామా, మెడికల్ కండిషన్స్, ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా మనకి గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. ఇంకా ట్రీట్మెంట్ విషయానికి వస్తే మంచి ఆహారపు అలవాట్లను అలవాటు చేసుకోవాలి. మద్యపానాన్ని, స్మోకింగ్ని మర్చిపోవాలి. వర్కౌట్ చేయాలి. స్ట్రెస్ ఉండకూడదు. మెడిసిన్స్ వాడాలి. ఆల్రెడీ వచ్చిన వాళ్ళైతే మెడిసిన్స్ వాడుతూ ఉంటే అవి తగ్గి మనకు మంచి అలవాట్లను అలవాటు చేసుకుంటే ఈ అల్సర్ నుంచి మనం తప్పించుకోవచ్చు. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నుంచి విముక్తి కలిగించడానికి ఉపయోగించే మందుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు రావడానికి ప్రధాన కారణం యాసిడ్స్. ఇవి ఎక్కువగా ఉత్పత్తి కావడమే. యాసిడ్స్ ఉత్పత్తిని తగ్గించడానికి మనం వాడే మందులు H2 బ్లాకర్స్, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్. H2 బ్లాకర్స్లో ప్రధానమైనవి సిమాటిడిన్, రానిటిడిన్, ఫామోటిడిన్. ఇవి మొదటిగా వచ్చాయి, కాకపోతే వీటి ప్లేస్ని ఇప్పుడు ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ ఆక్రమించాయి. ఇవి ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ చాలా పవర్ఫుల్, తొందరగా మీకు రిలీఫ్ ఇస్తాయి, అందుకే వీటిని ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువగా వాడుతున్నారు. వీటిలో ఒంప్రజోలు, ఇసమోప్రజోలు, లాన్సోప్రజోలు, ప్యాంటోప్రజోలు, రాబిప్రజోలు అనే మందులు ఉన్నాయి. మనకు యాసిడ్స్ ప్రొడ్యూస్ అవ్వక ముందు వాడే మందులు H2 బ్లాకర్స్, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అయితే యాసిడ్ ప్రొడ్యూస్ అయిన తర్వాత దాన్ని న్యూట్రలైజ్ అవ్వడానికి వాడే మందులు యాంటాసిడ్స్ అనమాట. ఇవి యాసిడ్ని న్యూట్రలైజ్ చేయడానికి వాడతారు. వీటిలో మిల్క్ ఆఫ్ మెగ్నీషియా, ఈనో, డైజీనో, జెల్సిలు అనేవి ప్రధానమైనవి. ఇవి యాసిడ్ని న్యూట్రలైజ్ చేయడం వల్ల మనకి తొందరగా రిలీఫ్ వస్తుందన్నమాట. మరొకటి అల్సర్ ప్రొటెక్టివ్స్. ఇవేంటంటే మన స్టమక్ లోపల ఒక పొరలాగా ఏర్పడుతుంది. అందువల్ల మనం తిన్న ఆహారం కానీ యాసిడ్ కానీ అల్సర్కి టచ్ అవ్వకపోవడం వల్ల అక్కడ ఉన్న అల్సర్ అనేది తొందరగా నయమవడానికి ఛాన్సులు ఉన్నాయన్నమాట. తరువాత ప్రధానమైన డ్రగ్స్ యాంటీ హెలికోబాక్టర్ పైలోరీ డ్రగ్స్ అనమాట.
ఈ హెలికోబ్యాక్టర్ పైలోరీ అనేది చాలా ప్రమాదకరమైనది. దీని ద్వారా ఏర్పడిన అల్సర్స్ని మనం ట్రీట్ చేయకపోతే అవి క్యాన్సర్గా మారే ఛాన్సులు చాలా ఎక్కువ. అందుకనే దీన్ని మనం తొందరగా గుర్తించి ట్రీట్మెంట్ తీసుకుంటే మనం సర్వైవ్ అయ్యే ఛాన్సులు చాలా ఎక్కువ ఉంటాయి. అందుకే వీటిలో కాంబినేషన్ ఆఫ్ డ్రగ్స్ వాడతారు. దాంట్లో యాంటీబయాటిక్స్తో పాటు ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ వాడతారనమాట. ఇవి తొందరగా వాడుకొని క్యూర్ అవ్వచ్చు తొందరగా వాడితే. లేకపోతే అది ముదిరిందనుకో క్యాన్సర్ అయ్యే ఛాన్సులు చాలా ఎక్కువ. మంచి ఆహారపు అలవాట్లు, స్ట్రెస్ లేని జీవితం అనేవి చాలా ముఖ్యమైనవి. వాటితో పాటు మంచిగా వర్కౌట్ చేయడం వల్ల కూడా మనం తిన్న ఆహారం మంచిగా జీర్ణమయ్యి మనం ఆరోగ్యంగా ఉంటాం. ఇలాంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎటువంటివి రాకుండా హెల్తీగా ఉండగలుగుతాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.